ఒక స్థానిక డైరీ బ్రాండ్ రాష్ట్రమంతా, తరువాత దేశమంతా హౌస్ హోల్డ్ పేరు ఎలా సంపాదించుకుంటుంది? ఈరోజు మనం నందిని డైరీ కథను తెలుసుకుందాం. ఒక బ్రాండ్ ఇది కర్ణాటక డైరీ పరిశ్రమను విప్లవం చేసినది మరియు మేము సహకారం, సుస్థిరత మరియు స్కేలబిలిటీపై విలువైన పాఠాలను నేర్చుకున్నది. నందిని డైరీ ఉద్భవం. నందిని డైరీ 1974లో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) కింద స్థాపించబడింది. దీని లక్ష్యం స్పష్టంగా ఉంది: స్థానిక పాలు పెంపకులను సాధికారం చేయటం, వినియోగదారులకు ఉన్నత ప్రమాణాల పాలు అందించటం మరియు ఒక సుస్థిర డైరీ పరిసరాన్ని సృష్టించడం. కానీ ఇది ఎలా సాధించింది? సమాధానం సహకార మోడల్లో ఉంటుంది. అందులో వేల కొద్దీ పాలు పెంపకులు భాగస్వాములుగా మారారు. దీని ద్వారా న్యాయమైన ధరలు, పారదర్శక ప్రక్రియలు మరియు స్థిరమైన సరఫరా నిర్ధారించబడింది. వృద్ధి మరియు విస్తరణ. తన స్వల్ప ప్రారంభాల నుంచి నందిని కర్ణాటకలో అతిపెద్ద డైరీ బ్రాండ్గా ఎదిగింది. అది నాణ్యత మరియు లాభసాటితనంపై దృష్టి పెట్టడంతో ఇది కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా బెంగళూరు వంటి నగర కేంద్రాల్లో కూడా వేగంగా విస్తరించింది. నందిని పాలు మాత్రమే కాకుండా ఘీ, పెరుగు, పన్నీర్ మరియు ఐస్ క్రీం వంటి ఎన్నో ఉత్పత్తుల్లోనూ విస్తరించింది. ఇది ఒక బ్రాండ్గా పురిటి మరియు విశ్వాసం పట్ల పఠనమైంది. సవాళ్లు. ఎటువంటి విజయవంతమైన సంస్థ అయినా నందిని కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కొంది. పాలు ఉత్పత్తి మార్పులు, అమూల్ వంటి ప్రైవేట్ ప్లేయర్ల నుండి పోటీ, ప్రయాణం ఎప్పుడూ సజావుగా లేకపోయింది. కాని సహకార మోడల్ యొక్క దృఢత్వం దీనిని అధిగమించడంలో సహాయపడింది. ఉద్యోగుల కోసం పాఠాలు. అందువల్ల నందిని డైరీ నుండి ఆంటర్ప్రెన్యూర్స్ ఏం నేర్చుకోవచ్చు? ఇక్కడ 3 ముఖ్యమైన పాఠాలు. మీ ఆధారాన్ని సాధికారమంచి చేయండి. వినియోగదారులు లేదా భాగస్వాములు ఎవరో సరే, విశ్వాసాన్ని నిర్మించడం ముఖ్యం. సూచితంగా విస్తరించండి. నందిని యొక్క ఉత్పత్తుల శ్రేణి పోటీల మార్కెట్లో దాని ప్రాధాన్యతను నిలుపుకుంది. సుస్థిరత విజయం తెచ్చే. తాత్కాలిక లాభాల కంటే దీర్ఘకాలిక వృద్ధిపై దృష్టి పెట్టడం ఎప్పటికీ మంచిది. నందిని డైరీ యొక్క కథ అనేది కేవలం పాలు గురించి కాదు. ఇది సాధికారత, ఆవిష్కరణ మరియు దృఢత్వం గురించి. కాబట్టి మీరు నందిని ఉత్పత్తిని తీసుకున్నప్పుడు దాని వెనుక ఉన్న అద్భుతమైన ప్రయాణాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ కథ మీకు ఇష్టమైతే లైక్ బటన్ క్లిక్ చేయాలని, మరిన్ని ప్రేరణాత్మక స్టార్టప్ మరియు బిజినెస్ కథల కోసం సబ్స్క్రైబ్ చేయాలని మర్చిపోవద్దు. వచ్చే వీడియోలో కలుద్దాం.